I will discuss about మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకసారి ప్రీవియస్ క్లాస్లో సమ్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. ప్రీవియస్ క్లాస్లో బేసిక్ ఫార్ములాస్ని బేసిక్ సమ్స్లో ఎలా అప్లై చేయాలి అన్న దాని గురించి నేర్చుకున్నాం. ప్రీవియస్ క్లాస్లో మనం కొన్ని హోంవర్క్ సమ్స్ కూడా ఇచ్చామండి. వాటి యొక్క ఆన్సర్స్ని నేను ఒకసారి డిక్లేర్ చేస్తాను, ఒకసారి మీరు చేసినట్లయితే వాటిని చెక్ చేసుకోండి. ఫస్ట్ సమ్ ఈస్ ఇంటిగ్రల్ secant x into tan x ప్లస్ 3/x మైనస్ 4 హోల్ dx. దాని యొక్క ఆన్సర్ వచ్చేసి secant x ప్లస్ 3 log mod x మైనస్ 4x ప్లస్ c. సెకండ్ క్వశ్చన్ ఇంటిగ్రల్ x క్యూబ్ మైనస్ cos x ప్లస్ 4/√x² ప్లస్ 1 హోల్ dx. దాని యొక్క ఆన్సర్ వచ్చేసి x పవర్ 4/4 మైనస్ sin x ప్లస్ 4 sin h ఇన్వర్స్ x ప్లస్ c. థర్డ్ క్వశ్చన్ అండి ఇంటిగ్రల్ cos hx ప్లస్ 1/√x² ప్లస్ 1 హోల్ dx. దాని యొక్క ఆన్సర్ వచ్చేసి sin hx ప్లస్ sin h ఇన్వర్స్ x ప్లస్ c. నెక్స్ట్ క్వశ్చన్ ఇంటిగ్రల్ a పవర్ x మైనస్ b పవర్ x హోల్ స్క్వేర్ బై a పవర్ x ఇంటూ b పవర్ x dx. దాని యొక్క ఆన్సర్ వచ్చేసి a బై b హోల్ పవర్ x బై log a బై b ప్లస్ b బై a హోల్ పవర్ x బై log b బై a మైనస్ 2x ప్లస్ c. ఫిఫ్త్ క్వశ్చన్ అండి ఇంటిగ్రల్ secant స్క్వేర్ x ఇంటూ cosecant స్క్వేర్ x dx. దాని యొక్క ఆన్సర్ వచ్చేసి tan x మైనస్ cot x ప్లస్ c. లాస్ట్ క్వశ్చన్ అండి ఇంటిగ్రల్ 1/cos hx ప్లస్ sin hx dx. దాని యొక్క ఆన్సర్ వచ్చేసి sin hx మైనస్ cos hx ప్లస్ c. హోంవర్క్ సమ్స్ యొక్క ఆన్సర్స్ ఈ విధంగా రావాలండి. నెక్స్ట్ టుడే టాపిక్ ఈస్ మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్ మెథడ్లో వెరీ ఇంపార్టెంట్గా ఇంటిగ్రల్ సమ్ని డైరెక్ట్గా మనం ఫార్ములాని అప్లై చేయలేనప్పుడు మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ని యూజ్ చేసుకుంటామండి. డైరెక్ట్గా ఫార్ములాని అప్లై చేయలేం. అంటే ప్రీవియస్ క్లాస్లో మనం ఏమి నేర్చుకున్నామంటే సమ్ము చూడగానే మనకు ఫార్ములాలోకి కన్వర్ట్ అయ్యి ఉంటుందండి. లేదా a ప్లస్ బి హోల్ స్క్వేర్ కానీ a ప్లస్ బి హోల్ క్యూబ్ కానీ ఆ ఫామ్లో ఉంటుంది. అప్పుడు మనం ఏం చేసామంటే ప్రీవియస్ క్లాస్లో a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఎక్స్పాండ్ చేసి దాన్ని ఈచ్ టర్మ్కి ఇంటిగ్రల్ని అప్లై చేసాం. లేదా a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాలోకి ఎక్స్పాండ్ చేసి ఈచ్ టర్మ్కి ఇంటిగ్రల్ని అప్లై చేసాం. మనకు డైరెక్ట్గా వచ్చింది. ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్లో అలా ఉండదండి. ఏదన్నా టర్మ్ని మనం సబ్స్టిట్యూషన్గా తీసుకొని దానికి డెరివేటివ్ చేసి వచ్చిన దాన్ని మళ్ళీ ఆ క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫార్ములాలోకి కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మనం ఇంటిగ్రల్ ఫార్ములాని అప్లై చేయగలం. అది ఎలానో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. ఇంటిగ్రల్ e పవర్ 2x dx అని క్వశ్చన్ ఉంది. గివెన్ ఇంటిగ్రల్ e పవర్ 2x dx. నేను పవర్లో ఉన్న 2xని సబ్స్టిట్యూషన్గా తీసుకుంటున్నానండి. అంటే 2x ఈక్వల్ టు t. నేను సబ్స్టిట్యూషన్గా టీగా తీసుకున్నానండి. 2x ఈక్వల్ టు t. అందుకనే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t. నేను టీతో డెరివేటివ్ చేస్తున్నానండి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం సబ్స్టిట్యూషన్ ఏ టర్మ్తో అయితే తీసుకుంటామో డెరివేటివ్ అదే టర్మ్తో చేయాలండి. ఇక్కడ t అని తీసుకున్నాను కాబట్టి విత్ రెస్పెక్ట్ టు t అయింది. సపోజ్ p అని తీసుకున్నాను అనుకోండి, విత్ రెస్పెక్ట్ టు p. z అని తీసుకుంటే విత్ రెస్పెక్ట్ టు z. ఈ విధంగా వస్తుంది. 2xకి డెరివేటివ్ అండి. 2 అనేది కాన్స్టెంట్, xకి డెరివేటివ్ dx బై dt. ఇది x ఫంక్షన్ మనం డెరివేటివ్ టీతో చేసాం కాబట్టి dx బై dt. d బై dt ఆఫ్ t అంటే 1 అండి. ఈ dtని కూడా క్రాస్ మల్టిప్లై చేసిన 2dx ఈక్వల్ టు dt. ఈ 2ను కూడా ఇజ్ ఈక్వల్ టు అవతలకు పంపిస్తే 1/2 dt. ఇప్పుడు నాకు క్వశ్చన్లో ఈ dx ఎక్కడైతే ఉందో అక్కడ నేను 1/2 dtని సబ్స్టిట్యూట్ చేసుకుంటా. dx ప్లేస్లో 1/2 dt అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటా. అంటే ఇంటిగ్రల్ ఈ dx ప్లేస్లో 1/2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందు రాశాను dt. ఈ dx ప్లేస్లో నేను 1/2 dtని సబ్స్టిట్యూట్ చేసా. నెక్స్ట్ నాకు e పవర్ 2x అనేది వెళ్ళింది. e పవర్
2x అంటే సబ్స్టిట్యూషన్ నేను t అని తీసుకున్నాను కాబట్టి పవర్లో t అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. 1/2 ఇంటిగ్రల్ e పవర్ d dt. ఇది ఏ ఫామ్లో ఉందంటే ఇంటిగ్రల్ e పవర్ x dx అనే ఫామ్లో ఉంది. దానికి ఫార్ములా ఏంటంటే e పవర్ x ప్లస్ c. ఇక్కడ e పవర్ t dt కాబట్టి e పవర్ t ప్లస్ c. 1/2 e పవర్ t అంటే సబ్స్టిట్యూషన్ ఏదైతే తీసుకున్నానో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ t ప్లేస్లో యాజ్ ఇట్ ఈస్గా సబ్స్టిట్యూట్ చేసేసా. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది 1/2 e పవర్ 2x ప్లస్ c. నెక్స్ట్ వన్ ఈస్ సాల్వ్ ఇంటిగ్రల్ sin 7x dx గివెన్ ఇంటిగ్రల్ sin 7x dx. దీంట్లో సబ్స్టిట్యూషన్గా నేను 7x అని తీసుకుంటున్నానండి. 7x ఈక్వల్ టు టీగా తీసుకున్న డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ. టీతో డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి 7 ఇంటూ dx బై dt ఈక్వల్ టు టీకి డెరివేటివ్ 1. 7 dx ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే dt అనేది వచ్చింది. 7 కూడా కాన్స్టెంట్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్ళాం. 7 ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే 1/7 dt వచ్చింది. ఇప్పుడు నాకు క్వశ్చన్లో dx ఎక్కడైతే ఉందో అక్కడ నేను 1/7 dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు dx ప్లేస్లో 1/7 ఇంటిగ్రల్ dt అంటే ఈ dx ప్లేస్లో 1/7 dtని సబ్స్టిట్యూట్ చేసా. 1/7 అనేది కాన్స్టెంట్ కాబట్టి దాన్ని ఫ్రంట్కి రాశానండి. sin 7x అంటే సబ్స్టిట్యూషన్ ఏమని తీసుకున్నామండి, ఇక్కడ t అని తీసుకున్నాం. సో దాని ప్లేస్లో tని సబ్స్టిట్యూట్ చేసా. 1/7 ఇంటిగ్రల్ sin t dt. ఇది ఏ ఫామ్లో ఉందంటే ఇంటిగ్రల్ sin x dx ఆ ఫామ్లో ఉందండి. ఇంటిగ్రల్ sin x dx అంటే మైనస్ కాస్ x ప్లస్ c. ఇక్కడ ఇంటిగ్రల్ sin t dt అంటే మైనస్ కాస్ t ప్లస్ c మైనస్ 1/7 ఇంటూ కాస్ t అంటే ఏదైతే సబ్స్టిట్యూషన్ తీసుకున్నామో దాని ప్లేస్లో దాన్ని యాస్టీస్గా సబ్స్టిట్యూట్ చేసేసా. నాకు ఆన్సర్ ఈ విధంగా వచ్చింది మైనస్ 1/7 కాస్ 7x ప్లస్ c. దీన్ని ఇంకో ప్రాసెస్లో చేయొచ్చండి, ఈజీ ప్రాసెస్. ఇంటిగ్రల్ సైన్ x dx దీనికి ఫార్ములా మైనస్ కాస్ x ప్లస్ c. అలాగే ఇంటిగ్రల్ sin ax dx మైనస్ కాస్ ax బై a ప్లస్ c. ఒక్కసారి మీరు జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేస్తే ఎక్స్కి కోషంట్ ఇక్కడ 1 ఉన్నట్టండి, ఏమీ లేకపోతే దాన్ని మనం 1గా తీసుకుంటాం. మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి వచ్చింది. ఇక్కడ ఏఎక్స్ డిఎక్స్ అంటే ఆ కోషంట్ ఏదైతే ఉందో అది డినామినేటర్లోకి వచ్చిందండి. డైరెక్ట్గా ఈ ఫార్ములాని దీనికి అప్లై చేసేస్తే మైనస్ కాస్ 7x/7 ప్లస్ సి సింగిల్ స్టెప్లో ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇది ఏ విధంగా అప్లై చేయొచ్చు అంటే డెరివేటివ్స్లో మనం ఏదన్నా టర్మ్ను తీసుకున్నట్లయితే దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ d/dx ఆఫ్ ఈ ఫంక్షన్ తీసుకుంటున్నానండి sin 7x ఈ విధంగా ఉంది. దీనికి డెరివేటివ్ను ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనకు డెరివేటివ్స్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఏ విధంగా చెప్పేవాళ్ళు అంటే ఇక్కడ ఏమైనా ఉండని ఫస్ట్ దీన్ని ఎక్స్గా తీసుకోండి, ఎక్స్గా తీసుకొని sin xకి డెరివేటివ్ వేసేయండి. sin xకి డెరివేటివ్ ఎంత cos x, ఎక్స్ ప్లేస్లో 7x ఉంది కాబట్టి 7x. కానీ ఇది ఎక్స్ కాదుగా, అగైన్ మళ్ళీ ఇన్నర్ పార్ట్ డెరివేటివ్ చేయాలి. అంటే d/dx ఆఫ్ 7x, 7x అనే దానికి మళ్ళీ అగైన్ డెరివేటివ్ చేయాలి. అంటే cos 7x ఇంటూ దీంట్లో 7 అనేది కాన్స్టెంట్, ఎక్స్కి డెరివేటివ్ 1 అంటే 7 ఇంటూ cos 7x. అంటే డెరివేషన్లో ఎక్స్కి కనుక ఏదైనా కోఎఫిషియంట్ ఉన్నట్లయితే అది మల్టిప్లై అవుతుందండి. ఇంటిగ్రేషన్లో ఎక్స్కి కనుక ఏదైనా కోఎఫిషియంట్ ఉన్నట్లయితే అది డివైడ్ అవుతుందండి. ఆ విధంగా దీన్ని సింపుల్గా కూడా చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ x/1 + x² dx గివెన్ ఇంటిగ్రల్ x/1 + x² dx. ఈ డినామినేటర్లో ఉన్న 1 + x² నేను టీగా తీసుకున్నానండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీగా తీసుకున్నాం కాబట్టి టీతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం. 1 అనేది కాన్స్టెంట్ 0, x² కి 2x dx ఈక్వల్ టు dt.
నేను డిటీని డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లై చేశాను. ఫస్ట్ 2 సమ్స్ని కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి దీంట్లో నేను కొంచెం డైరెక్ట్గా తీసుకున్నాను. 2x dx ఈక్వల్ టు డిటీ. కానీ ఇక్కడ న్యూమరేటర్ని మనం చూసినట్లయితే x dx మాత్రమే ఉందండి. అందుకే 2 ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను ఈ 2ను కూడా ఈజ్ ఈక్వల్ టు అవతలకు పంపించేస్తున్నా. x dx ఈక్వల్ టు 1/2 dt. అంటే x dx క్వశ్చన్లో నాకు x dx ఎక్కడైతే ఉందో అక్కడ నేనేం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, 1/2 dt అనేదాన్ని నేను సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. క్వశ్చన్ తీసుకొని x dx ప్లేస్లో 1/2 ఇంటిగ్రల్ dt అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేశా. 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే సబ్స్టిట్యూషన్ ఏం తీసుకున్నామండి, ఇక్కడ టీగా తీసుకున్నాం. సో టీ 1/2 ఇంటిగ్రల్ 1/t dt. ఇది ఏ ఫామ్లో ఉందంటే ఇంటిగ్రల్ 1/x dx ఫామ్లో ఉందండి. దానికి ఫార్ములా ఏంటంటే లాగ్ మోడ్ x ప్లస్ సి. ఇక్కడ t కాబట్టి ఇంటిగ్రల్ 1/t dt కాబట్టి లాగ్ మోడ్ t ప్లస్ సి. 1/2 లాగ్ మోడ్ t అంటే సబ్స్టిట్యూషన్ ఏదైతే తీసుకున్నామో దాన్ని అదే ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి, ప్లస్ సి. ఆన్సర్ అనేది నాకు ఈ విధంగా వచ్చింది. 1/2 లాగ్ మోడ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 2x ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 dx. దీంట్లో సబ్స్టిట్యూషన్గా నేను ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అని తీసుకుంటున్నా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అన్నా 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అన్నా బోత్ ఆర్ సేమ్ అండి. రెండింటికి పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి ఏది ఎలా అయినా తీసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x dx ఈక్వల్ టు dt. 1 అంటే కాన్స్టెంట్ 0. నాకు ఇక్కడ 2x ఉంది, dx ఉంది. సో దీన్ని నేను ఏం చేంజెస్ చేయట్లేదు, ఎటువంటి చేంజెస్ కూడా నేను చేయట్లేదు. 2x dx అంటే 2x dx ఈ 2 టర్మ్స్ ఎక్కడైతే ఉన్నాయో దాని ప్లేస్లో నేను dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసేసుకుంటున్నా. అంటే ఇంటిగ్రల్ 2x dx ప్లేస్లో dt. ఇంకా రిమైనింగ్ నాకు ఈ టర్మ్ అనేది మిగిలిందండి. సైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అంటే నేను సబ్స్టిట్యూషన్ టీ అని తీసుకున్నాను కాబట్టి దాని ప్లేస్లో టీని సబ్స్టిట్యూట్ చేసేసా. ఇంటిగ్రల్ సైన్ టీ డిటీ, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఆ ఫామ్లో ఉందండి. మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి అంటే మైనస్ కాస్ టీ ప్లస్ సి. టీ అంటే సబ్స్టిట్యూషన్ ఏదైతే తీసుకున్నామో టీ ప్లేస్లో దాన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఆర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఆర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బోత్ ఆర్ సేమ్. నాకు ఆన్సర్ ఈ విధంగా వచ్చింది, మైనస్ కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై ఎక్స్ గివెన్ ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై ఎక్స్. ఇక్కడ నేను లాగ్ ఎక్స్ని సబ్స్టిట్యూషన్గా తీసుకుంటున్నానండి. లాగ్ ఎక్స్ ఈక్వల్ టు టీ. లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/x dx ఈక్వల్ టు dt. ఈ 1/x dx ఎక్కడైతే ఉందో అక్కడ నేను dtని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. కాసేపు లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ని పక్కన పెడితే 1/x dx 1/x dx ఈ మొత్తం ప్లేస్లో నేను dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇంటిగ్రల్ 1/x dx ప్లేస్లో dt అనే దాన్ని పెట్టేశాను. 1/x dx ఇంకా నాకు లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఒకటే ఉంది. అంటే లాగ్ ఎక్స్ అంటే నేను సబ్స్టిట్యూషన్ టీని తీసుకున్నాను కాబట్టి లాగ్ ఎక్స్ ప్లేస్లో టీని సబ్స్టిట్యూట్ చేసేసా. పైన హోల్ స్క్వేర్ ఉంది, నేను స్క్వేర్ని అప్లై చేసా. ఇంటిగ్రల్ టీ స్క్వేర్ డిటీ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. నిన్న దీని మీద చాలా సమ్స్ చేసామండి. ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా, ఎక్స్ పవర్ ఎన్కి ఫార్ములా ఏంటంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ అంటే ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. ఈ ఫార్ములాని దీనికి అప్లై చేస్తే టీ క్యూబ్ బై 3 ప్లస్ సి. టీ అంటే ఏదైతే తీసుకున్నామో దాన్ని మళ్ళీ టీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ బై 3 ప్లస్ సి. ఈ విధంగా ఆన్సర్ అనేది వచ్చింది, లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ బై 3 ప్లస్ సి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ e పవర్ tan ఇన్వర్స్ x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ గివెన్
ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ tan ఇన్వర్స్ ఎక్స్ని సబ్స్టిట్యూషన్గా తీసుకుంటున్నాం. tan ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు టీ. దీనికి డెరివేటివ్ చేస్తే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి అనేది వస్తుందండి. 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లేస్లో మొత్తంలో నేను డిటిని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే డిటిని సబ్స్టిట్యూట్ చేసా. ఈ మొత్తం పార్ట్ అయిపోయిందండి. ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్. ఈ tan ఇన్వర్స్ ఎక్స్ అంటే సబ్స్టిట్యూషన్ నేను ఏదైతే తీసుకున్నానో దాన్ని ఆ పవర్లో సబ్స్టిట్యూట్ చేసేసా. ఇంటిగ్రల్ ఈ పవర్ టీ డిటి అంటే ఇది ఏ ఫామ్లో ఉందంటే ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా ఉంది. దానికి ఫార్ములా ఏంటంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. అలాగే దీనికి ఫార్ములా ఈ పవర్ టీ ప్లస్ సి. నేను టీ అనే సబ్స్టిట్యూషన్ ఏదైతే తీసుకున్నానో దాన్ని టీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేసిన. tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది. ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ గివెన్ ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇక్కడ కూడా నేను tan ఇన్వర్స్ ఎక్స్ని టీగా తీసుకుంటున్నానండి. tan ఇన్వర్స్ ఎక్స్ అని టీగా తీసుకున్నా. tan ఇన్వర్స్ ఎక్స్కి డెరివేటివ్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ క్వశ్చన్లో ఎక్కడైతే ఉందో అక్కడ నేను డిటి అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. అంటే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లేస్లో నేను డిటిని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. డిటి. ఇంక నాకు సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ అని మాత్రమే మిగిలింది. సైన్ tan ఇన్వర్స్ ఎక్స్ అంటే నేను సబ్స్టిట్యూషన్గా టీ అనే దాన్ని తీసుకున్నానండి. టీని సబ్స్టిట్యూట్ చేసేసా. సైన్ టీ డిటి అంటే మైనస్ కాస్ టీ ప్లస్ సి. టీ అంటే నేను tan ఇన్వర్స్ ఎక్స్ అని తీసుకున్నాను కాబట్టి ఆ టీ ప్లేస్లో tan ఇన్వర్స్ ఎక్స్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసేసా. నాకు ఆన్సర్ ఈ విధంగా వచ్చింది. మైనస్ కాస్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 1/8 ప్లస్ 2x స్క్వేర్ డిఎక్స్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కామన్ తీస్తున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ స్క్వేర్కి కోఎఫిషియంట్ 2 అనేది ఉంది. 2 మొత్తాన్ని కామన్ తీస్తే 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఈ 1/2 కాన్స్టెంట్ కాబట్టి దాన్ని ఫ్రంట్ డ్రా చేసుకున్న ఇంటిగ్రల్ ఏ స్క్వేర్ ఇంటిగ్రల్ 2 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. యాక్చువల్గా 4ని 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. ప్లస్ ఎక్స్ స్క్వేర్ యాస్టీస్గా రాసా. 1/2 అనేది కాన్స్టెంట్. ఇంటిగ్రల్ 1/4ని 2 స్క్వేర్గా రాసుకోవచ్చండి. ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇది ఏ ఫామ్లో ఉందంటే ఇంటిగ్రల్ 1/a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. అంటే ఇంటిగ్రల్ 1/a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే 1/a tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. 1/a అంటే 1/2 tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ఎక్స్ బై 2 ప్లస్ సి. ఇక్కడ 2 × 2 4 1/4 tan ఇన్వర్స్ ఎక్స్ బై 2 ప్లస్ సి. ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చిందండి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 3x స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 6 డిఎక్స్. దీన్ని ఫస్ట్ చేంజ్ చేసి ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రల్ 3x స్క్వేర్ బై 1 ప్లస్ ఈ ఎక్స్ పవర్ 6ని ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చండి. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఏ పవర్ ఎంఎన్ ఆ ఫామ్లో ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను సబ్స్టిట్యూషన్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు టీ అని తీసుకున్నానండి. ఇప్పుడు దీనికి నేను డెరివేటివ్ని అప్లై చేస్తే 3x స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. d/dx ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ఫార్మ్లో ఉంది. మనం డెరివేటివ్ను ఫైండ్ అవుట్ చేస్తున్నాం. డెరివేటివ్స్లో ఎక్స్ పవర్ ఎన్కి ఫార్ములా ఏంటంటే n ఇంటూ d/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. దీనికి ఒక ఫార్ములా ఏంటంటే n ఇంటూ ఎక్స్ పవర్ n-1.
డెరివేటివ్స్లో ఫార్ములా ఇది. n అంటే 3 కాబట్టి 3 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 అంటే 3 మైనస్ 1 స్క్వేర్ 3x స్క్వేర్ dx అనేది నాకు ఈ విధంగా వచ్చింది. అంటే 3x స్క్వేర్ dx ప్లేస్లో నేను dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే 3x స్క్వేర్ dx ఈ మొత్తం ప్లేస్లో నేను dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసేసుకుంటున్నా. ఇంటిగ్రల్ dt అంటే ఈ మొత్తం పార్ట్లో నేను dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసేసానండి. ఇంకా నాకు 1/1 ప్లస్ ఎక్స్ క్యూబ్ అండి. ఎక్స్ క్యూబ్ అంటే నేను సబ్స్టిట్యూషన్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు టీ అని తీసుకున్నాను కాబట్టి ఎక్స్ క్యూబ్ ప్లేస్లో టీ అనే దాన్ని కూడా సబ్స్టిట్యూట్ చేసా. పైన హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx అంటే ఫార్ములా tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. యాక్చువల్గా ఫార్ములా ఇది, కానీ మనకి ఇక్కడ ఏముంది ఇంటిగ్రల్ 1/1 ప్లస్ టీ స్క్వేర్ dt అంటే tan ఇన్వర్స్ టీ ప్లస్ సి. టీ అంటే సబ్స్టిట్యూషన్ ఏదైతే తీసుకున్నామో దాన్ని టీ ప్లేస్లో యాస్టీస్గా సబ్స్టిట్యూట్ చేసేసాం. ప్లస్ సి అనేది నాకు వచ్చింది. ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది. tan inverse x cube plus c. Next one is integral 2/√25 plus 9x square. Integral 2/√25 plus 9x square dx. ఇంటిగ్రేషన్లో ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయంటే ఇంటిగ్రల్ 1/√a² ప్లస్ ఎక్స్ స్క్వేర్ లేదా 1/√a² మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈ విధంగా ఉంటాయి. ఎక్స్ స్క్వేర్ ఒకటే ఉంటుంది, దాని కోషంట్ ఏమీ ఉండదు కాబట్టి దాన్ని మనం ఆ ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి అంటే ఎక్స్ స్క్వేర్కి కోషంట్ ఎంతైతే ఉంటుందో ఆ మొత్తాన్ని మనం కామన్ తీయాలండి. ఇంటిగ్రల్ 2 అనేది కాన్స్టెంట్, 2ని ఫ్రంట్ రాసేసుకుంటున్నా. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ 9 మొత్తాన్ని కామన్ తీస్తే 25/9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈ విధంగా వస్తుంది. ఈ 9 అనేది స్క్వేర్ రూట్ లోపల ఉంది, దీని రూట్ బయటకు వస్తే 3 అవుతుందండి. అంటే 3 స్క్వేర్ అంటే 9, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 9 అనేది స్క్వేర్ రూట్ బయటకు వస్తే 3 అవుతుంది. 2/3 ఇంటిగ్రల్ 1/√5/3 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. 25 అంటే 5 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్, మొత్తానికి నేను 5/3 హోల్ స్క్వేర్ పెట్టేశానండి. ఇంటిగ్రల్ 1/√a² ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఫామ్లో ఉంది. ఇంటిగ్రల్ 1/√a² ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ హెచ్ ఇన్వర్స్ x/a ప్లస్ సి. దానికి ఫార్ములా ఇది. అలాగే 2/3 కాన్స్టెంట్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఎక్స్ఏ బై ఏ ప్లేస్లో 5/3 అనేది ఉందండి. అక్కడ ఏ ప్లేస్లో 5/3 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసేసాం. ఇక్కడ 5/3 ఈ 3 అనేది ఆల్రెడీ 5/3 అనేది డినామినేటర్కే 3 అనేది డినామినేటర్గా ఉంది కాబట్టి న్యూమరేటర్కి వెళ్ళి మల్టిప్లై అవుతుంది. 2/3 సైన్ హెచ్ ఇన్వర్స్ 3x/5 ఆన్సర్ అనేది ఈ విధంగా వస్తుందండి. 2/3 సైన్ హెచ్ ఇన్వర్స్ 3x/5 ప్లస్ సి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 3/√9x² మైనస్ 1 dx. ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ ఏంటంటే ఇంటిగ్రల్ 3/√9x² మైనస్ 1 dx. ఎక్స్ స్క్వేర్కి ఏదైతే కోఫిషియంట్ ఉంటుందో ఆ కోఫిషియంట్ మొత్తాన్ని మనం కామన్ తీయాలని ప్రీవియస్ సమ్లోనే చెప్పుకున్నాంగా. ఇంటిగ్రల్ 3/√x² ఇక్కడ 9 అనేది ఉంది, 9 మొత్తాన్ని కామన్ తీస్తున్నానండి. x² మైనస్ 1/9 dx. 9 మొత్తాన్ని కామన్ తీసా. నెక్స్ట్ స్టెప్లో నేనేం చేస్తున్నానంటే ఈ 9ని స్క్వేర్ రూట్ లోపల ఉంది కాబట్టి నేను రూట్ బయటకు తీసుకొస్తున్నా. 9 అనేది రూట్ బయటకు వస్తే అది 3 అవుతుందండి. 3/3 ఇంటూ రూట్ x²
మైనస్ ఈ 9ను కూడా 3 స్క్వేర్గా రాయొచ్చు, నేను 1/3 హోల్ స్క్వేర్గా రాస్తున్నా డిఎక్స్. ఈ 3 న్యూమరేటర్లో ఉన్న 3 డినామినేటర్లో ఉన్న 3 క్యాన్సిల్, ఇంటిగ్రల్ 1/√x² మైనస్ 1/3 హోల్ స్క్వేర్ డిఎక్స్. ఇంటిగ్రల్ 1/√x² మైనస్ దీన్ని ఏ అని తీసుకుంటే a² డిఎక్స్. ఇంటిగ్రల్ 1/√x² మైనస్ a² డిఎక్స్ అంటే దాని యొక్క ఫార్ములా cos h ఇన్వర్స్ x/a ప్లస్ c. cos h ఇన్వర్స్ x/a ప్లస్ c. ఇక్కడ cos h ఇన్వర్స్ x అంటే xే బై ఏ ప్లేస్లో 1/3 అండి. 1/3 ప్లస్ c. ఈ 3 అనేది మళ్ళీ డినామినేటర్కి డినామినేటర్ కాబట్టి న్యూమరేటర్కి వెళ్ళి మల్టిప్లై అవుతుంది. cos h ఇన్వర్స్ 3x ప్లస్ 3. ఆన్సర్ అనేది ఈ విధంగా వస్తుందండి. cos h ఇన్వర్స్ 3x ప్లస్ c. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 3x మైనస్ 2 హోల్ పవర్ 1/2. ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసామండి, స్క్వేర్ రూట్ అన్నా పవర్ 1/2 అన్నా బోత్ ఆర్ సేమ్. ఇక్కడ స్క్వేర్ రూట్ని ఇవ్వకుండా పవర్ 1/2 అని ఇచ్చారండి, అంతే, తేడా ఏం లేదు. నేను ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని అంటే 3x మైనస్ 2 మొత్తాన్ని నేను టీగా తీసుకుంటున్నా. 3x మైనస్ 2 ఈక్వల్ టు టీగా సబ్స్టిట్యూషన్ తీసుకున్నా. ఫస్ట్ దీనికి డెరివేటివ్ని అప్లై చేయాలి కాబట్టి 3 అనేది కాన్స్టెంట్, ఎక్స్కి dx/dt, కాన్స్టెంట్కి 0, దీనికి డెరివేటివ్ 1, క్రాస్ మల్టిప్లై చేస్తే 3dx ఈక్వల్ టు dt. 3dx ఈక్వల్ టు dt అనేది వచ్చింది. నాకు 3 అనేది కూడా నాకు క్వశ్చన్లో ఎక్కడా కనబట్టలేదు కాబట్టి 3ని కూడా ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్తున్నా. dx ఈక్వల్ టు 1/3 dt అంటే ఇప్పుడు నాకు dx అనేది ఉంది కాబట్టి dx ప్లేస్లో నేను 1/3 dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. dx ప్లేస్లో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 1/3 dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. 3x మైనస్ 2 అంటే ఇక్కడ నేను సబ్స్టిట్యూషన్ టీగా తీసుకున్నాను కాబట్టి టీని పెట్టేసా. హోల్ పవర్ 1/2ని రాసేసా. 1/3 ఇంటిగ్రల్ t పవర్ 1/2 dt అనేది వచ్చింది. ఈ పవర్లో ఉన్న 1/2ని కనుక మనం కాసేపు ఎన్గా తీసుకున్నట్లయితే x పవర్ n ఇంటిగ్రల్ x పవర్ n dx అంటే దాని యొక్క ఫార్ములా x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ c. 1/3 కాన్స్టెంట్, x పవర్ n ప్లస్ 1, n ప్లేస్లో 1/2 అనేది ఉంది, ప్లస్ 1/1/2 ప్లస్ 1 ప్లస్ c. 1/2 ప్లస్ 1 అంటే 3/2 అండి. 1/2 ప్లస్ 1 అంటే 3/2 అంటే 1/3 t పవర్ 3/2/3/2 ప్లస్ c. ఈ డినామినేటర్లో ఉన్న 3/2ని కనుక మనం పైకి రాసినట్లయితే ఇది రెసిప్రోకల్ అవుతుందండి. అంటే 1/3 ఇంటూ 2/3 t పవర్ 3/2 ప్లస్ c. దీన్ని మల్టిప్లై చేస్తే 2/9 t పవర్ 3/2 ప్లస్ c. 2/9 t పవర్ 3/2 ప్లస్ c. t అంటే సబ్స్టిట్యూషన్ 3x మైనస్ 2 అనే దాన్ని తీసుకున్నాం కాబట్టి 3x మైనస్ 2 పవర్ 3/2 ప్లస్ c. ఆన్సర్ అనేది మనకి ఈ విధంగా వస్తుందండి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 1/7x ప్లస్ 3 dx. 1/7x ప్లస్ 3 dx. ఈ డినామినేటర్లో ఉన్న 7x ప్లస్ 3ని నేను టీగా తీసుకుంటున్నానండి. 7x ప్లస్ 3 ఈక్వల్ టు టీ. దీనికి డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేస్తే 7 అనేది కాన్స్టెంట్, ఎక్స్కి dx ఈక్వల్ టు dt. ఈ 3 అనేది కాన్స్టెంట్, దీనికి 0. 7 dx ఈక్వల్ టు dt. ఇక్కడ నాకు 7 ఎక్కడా కనిపించడం లేదు కాబట్టి క్వశ్చన్లో ఈ 7ను కూడా ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్తున్నాం. dx ఈక్వల్ టు 1/7 dt. ఇప్పుడు నాకు క్వశ్చన్లో dx ఎక్కడైతే ఉందో ఈ dx ప్లేస్లో నేను 1/7 dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను.
డిఎక్స్ ప్లేస్లో 1/7 డిటి అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. నెక్స్ట్ 1 ఈ 7x+3 అంటే టీగా సబ్స్టిట్యూషన్ తీసుకున్నాను కాబట్టి దాని ప్లేస్లో నేను టీ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. 1/7 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1/t dt అంటే లాగ్ మోడ్ టీ అండి ఫార్ములా, మోడ్ టీ ప్లస్ సి 1/7 లాగ్ మోడ్ టీ అంటే సబ్స్టిట్యూషన్ ఏదైతే తీసుకున్నామో దాని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసా. 7x - 3 +3 ప్లస్ సి ఆన్సర్ అనేది నాకు ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 1 - 2x³ ఇంటూ x² dx 1 - 2x³ ఇంటూ x² dx అంటే ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన సబ్స్టిట్యూషన్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఫ్రాక్షన్స్లో ఉంటే కనుక మనం ఒక టర్మ్ను కనుక సబ్స్టిట్యూషన్గా తీసుకుంటే ఆ డెరివేటివ్ చేస్తే వచ్చే టర్మ్ మనకు క్వశ్చన్లో ఉండాలండి. పర్ సపోజ్ ఫ్రాక్షన్స్లో డినామినేటర్ని తీసుకుంటే న్యూమరేటర్లో ఉన్న టర్మ్ మనకు డెరివేషన్ పార్ట్లో కనపడాలి. అలా కనపడలేదా మనం ఆ టర్మ్ని సబ్స్టిట్యూషన్గా తీసుకోలేము. అలాగే 2 టర్మ్స్ ఉన్నాయా, ఇంటూలో ఉన్నాయా, ఒక టర్మ్ని మనం సబ్స్టిట్యూషన్గా తీసుకుంటే దాని యొక్క డెరివేషన్ పార్ట్ మనకు పక్కనే ఉండాలండి. అలాంటి టర్మ్ను మాత్రమే మనం సబ్స్టిట్యూషన్గా తీసుకోగలం. 1 - 2x³ ఇంటూ x² dx ఇక్కడ నేను 1 - 2x³ సబ్స్టిట్యూషన్గా తీసుకుంటున్నా. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టీతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం. -2 అనేది కాన్స్టెంట్ ఇంటూ 3x² dx dt ఈ విధంగా వచ్చింది. డెరివేటివ్ చేస్తే -6x² dx dt ఇక్కడ నేను ఈ టర్మ్ని సబ్స్టిట్యూషన్గా తీసుకున్నానండి. దీని పక్కన నాకు x² dx మాత్రమే ఉంది. ఇక్కడ నాకు -6x² dx వచ్చింది. అంటే ఈ -6ని నేను అవతలకి తీసుకెళ్తున్నా. అంటే x² dx -1/6 dt అంటే x² dx మాత్రమే ఉంచుకొని ఈ -6ని అవతల తీసుకెళ్ళా. -1/6 dt అనేది వచ్చింది. అంటే ఇప్పుడు నాకు క్వశ్చన్లో x² dx ఎక్కడైతే ఉందో అక్కడ నేను -1/6 dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే x² dx ప్లేస్లో -1/6 కాన్స్టెంట్ కాబట్టి ఫ్రంట్ రాసేసాను dt. 1 - 2x³ అంటే టీ అని సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం కాబట్టి అక్కడ టీని సబ్స్టిట్యూట్ చేసేసా. ఇంటిగ్రల్ టీ dt ఇంటిగ్రల్ x dx ఇంటిగ్రల్ x dx అంటే x²/2 అలాగే ఇంటిగ్రల్ టీ dt అంటే t²/2 ప్లస్ సి -t² ప్లస్ సి. టీ అంటే ఏదైతే సబ్స్టిట్యూషన్ తీసుకున్నామో దాన్ని తీసుకొచ్చి ఆ టీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేదే ఫైనల్ ఆన్సర్ అవుతుందండి. టీ ప్లేస్లో మనం ఏదైతే సబ్స్టిట్యూషన్ తీసుకున్నామో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇదే ఫైనల్ ఆన్సర్. దీనికి ఇంకా కొంచెం సింప్లిఫై చేయాలి అంటే -1 - 2x³ 6 × 2 12 ప్లస్ సి. లేదు ఇలా వదిలేసినా పర్లేదండి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ sec² x 1 + tan x whole³ dx ఇంటిగ్రల్ sec² x 1 + tan x whole³ dx దీంట్లో 1 + tan xని నేను టీగా సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నా. 1 + tan x = t అని సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డెరివేటివ్ చేయాలి కాబట్టి tan xకి డెరివేటివ్ sec² x dx dt tan xకి డెరివేటివ్ sec² x 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 sec² x dx dt. ఇప్పుడు నాకు క్వశ్చన్లో sec² x dx ఎక్కడైతే ఉందో అక్కడ నేను dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇంటిగ్రల్ 1/dt అంటే sec² x dx ప్లేస్లో నేను dt అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేసి ఇంకా నాకు ఏం మిగిలింది క్వశ్చన్లో 1/1 + tan x whole³ అనేది మిగిలింది. 1 +
tan x. 1 ప్లస్ tan x అంటే t అనేది తీసుకున్నాంగా, దాని ప్లేస్లో t అనేది దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే t క్యూబ్. అంటే ఇంటిగ్రల్ 1/t³ dt. దీనికి ఏంటి ఫార్ములా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే t⁻³ dt రాసుకోవచ్చు. -3 మొత్తాన్ని కనుక మనం nగా తీసుకున్నట్లయితే దీన్ని x⁻n ఫార్ములా అప్లై చేయొచ్చండి. x⁻nకి ఫార్ములా x⁻n+1/n+1 c. ఇక్కడ n ప్లేస్లో -3 అనేది ఉంది కాబట్టి t⁻-3+1/-3+1 c అంటే t⁻-2/-2 c. ఈ t⁻-2ని మళ్ళీ 1/t² రాసేస్తే -1/2t² c -1/2t² c అనేది వచ్చింది. t అంటే ఏదైతే సబ్స్టిట్యూషన్ తీసుకున్నామో మళ్ళీ యాజ్ టీజ్గా t ప్లేస్లో ఆ 1 tan x సబ్స్టిట్యూట్ చేసేసాం, మనకి ఆన్సర్ అనేది ఈ విధంగా వస్తుందండి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ sin 2x by a cos² x plus b sin² x. Given integral sin 2x by a cos² x plus b sin² x dx. డినామినేటర్లో ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని సబ్స్టిట్యూషన్ టీగా తీసుకున్నానండి. a cos² x plus b sin² x ఈక్వల్ టు t అని తీసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏ అనేది కాన్స్టెంట్, x² x⁻n ఫార్ములా అప్లై చేయాలండి. x⁻nకి డెరివేటివ్స్లో ఫార్ములా ఏంటంటే n ఇంటూ x⁻n-1 d/dx ఆఫ్ x⁻n అంటే n ఇంటూ x⁻n-1 అంటే 2 ఇంటూ cos⁻n-1 అంటే 2-1 అంటే పవర్ 1 2 cos x. కానీ ఇది x కాదు కాబట్టి డెరివేషన్లో మళ్ళీ ఇన్నర్ పార్ట్ డెరివేటివ్ చేయాలి కాబట్టి -sin x. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఏ అనేది కాన్స్టెంట్ అండి. d/dx ఆఫ్ cos² xకి డెరివేటివ్ని చేయాలి. d/dx ఆఫ్ a cos² x అనే దానికి ఫస్ట్ డెరివేటివ్ చేయాలి. ఏ అనేది కాన్స్టెంట్, d/dx ఆఫ్ cos² x ఫస్ట్ దీన్ని x⁻n తీసుకుంటే అంటే cos x మొత్తాన్ని xగా తీసుకుంటే x⁻n ఫార్ములా అంటే 2 ఇంటూ cos x. కానీ ఇది x కాదుగా, మనం xగా తీసుకున్నాం కానీ ఇది x కాదు, మళ్ళీ ఇన్నర్ పార్ట్ డెరివేటివ్ d/dx ఆఫ్ cos xకి డెరివేటివ్ చేయాలండి. 2a cos x d/dx ఆఫ్ cos x అంటే -sin x -2a sin x ఇంటూ cos x. a cos² xకి డెరివేటివ్ ఈ విధంగా వస్తుందండి. -2a sin x ఇంటూ cos x -2a sin x ఇంటూ cos x. అదేవిధంగా b sin² xకి డెరివేటివ్ చేసినప్పుడు 2b sin x ఇంటూ cos x. సేమ్ ప్రాసెస్లో కనుక మనం చేసినట్లయితే 2b sin x ఇంటూ cos x dx ఈక్వల్ టు dt. ఈ 2 టర్మ్స్లో కామన్గా 2 కామన్ ఉంది, sin x కామన్ ఉంది, cos x కామన్ ఉంది. 2 టర్మ్స్లోనూ కామన్గా ఉంది, sin x 2 టర్మ్స్లోనూ కామన్గా ఉంది, cos x 2 టర్మ్స్లోనూ కామన్గా ఉంది. అంటే 2 sin x ఇంటూ cos x గనక కామన్ తీస్తే b మైనస్ a dx ఈక్వల్ టు dt. 2 sin x cos x అంటే sin 2x రాసుకోవచ్చండి. sin 2x ఇంటూ b మైనస్ a dx ఈక్వల్ టు dt. ఒక్కసారి మనం క్వశ్చన్లో న్యూమరేటర్ను చూసినట్లయితే sin 2x dx మాత్రమే ఉంది, కానీ ఇక్కడ మనకి ఎక్స్ట్రా b మైనస్ a అనేది వచ్చింది. ఆ టర్మ్ని మనం ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళిపోతాం. sin 2x dx ఈక్వల్ టు 1/b మైనస్ a dt. sin 2x dx ఈక్వల్ టు
1/b మైనస్ ఏ dt. అంటే క్వశ్చన్లో sin 2x dx ఎక్కడైతే ఉంటుందో అక్కడ 1/b మైనస్ ఏ dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 1/b మైనస్ ఏ ఇంటిగ్రల్ 1 ఈ మొత్తాన్ని మనం సబ్స్టిట్యూషన్ టీగా తీసుకున్నాం కాబట్టి దాని ప్లేస్లో టీ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం. కాన్స్టెంట్ని యాస్టీజ్గా రాసేస్తే 1/b మైనస్ ఏ లాగ్ మాడ్ టీ ఇంటిగ్రల్ 1/x dx ఈ ఫామ్లో ఉందండి. దీనికి ఫార్ములా ఏంటంటే లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ 1/dxకి ఫార్ములా ఏంటంటే లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ సి. అలాగే ఇంటిగ్రల్ 1/t dtకి ఫార్ములా ఏంటంటే లాగ్ మాడ్ టీ ప్లస్ సి. టీ అంటే సబ్స్టిట్యూషన్ ఏ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి సైన్ స్క్వేర్ ఎక్స్ అని తీసుకున్నాం కాబట్టి టీ ప్లేస్లో ఏ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి సైన్ స్క్వేర్ ఎక్స్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం. మనకు ఆన్సర్ అనేది ఈ విధంగా వస్తుందండి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ 1 ప్లస్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. గివెన్ ఏంటంటే ఈ ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ 1 ప్లస్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఇక్కడ నేను సబ్స్టిట్యూషన్గా ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అని టీగా తీసుకుంటున్నా. ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు టీగా తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనం డెరివేటివ్ చేయాలిగా. డెరివేటివ్ చేసినప్పుడు ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూలో ఉన్నప్పుడు డెరివేటివ్ dy/dx ఆఫ్ యువి దానికి ఫార్ములా ఏంటంటే u dy/dx ఆఫ్ v ప్లస్ v dy/dx ఆఫ్ u. dy/dx ఆఫ్ యూవీకి ఫార్ములా ఇదండి. ఇంటూలో ఉన్నప్పుడు యూవీ ఫార్ములా అప్లై చేయాలి. యూవీకి dy/dx ఆఫ్ యూవీకి ఫార్ములా ఏంటంటే u ఇంటూ dy/dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ dy/dx ఆఫ్ u. ఫస్ట్ టర్మ్ u, సెకండ్ టర్మ్ v. సబ్స్టిట్యూట్ చేస్తే x ఇంటూ dy/dx ఆఫ్ ఈ పవర్ x ప్లస్ ఈ పవర్ x ఇంటూ dy/dx ఆఫ్ x dx ఈక్వల్ టు dt. x dy/dx ఆఫ్ ఈ పవర్ x అంటే ఈ పవర్ x ఏనండి ప్లస్ ఈ పవర్ x dy/dx ఆఫ్ x అంటే డెరివేటివ్ 1 మొత్తానికి హోల్ dx ఈక్వల్ టు dt. ఈ టూ టర్మ్స్లోనూ ఈ పవర్ x అనేది కామన్గా ఉంది. ఈ పవర్ x అని కనుక నేను కామన్ తీస్తే ఈ పవర్ x ప్లస్ 1 dx ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ను కనుక కామన్ తీస్తే ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. ఏమొచ్చిందంటే నాకు ఈ పవర్ ఎక్స్ను కామన్ తీస్తే 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 1/dt అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేసా. కాస్ స్క్వేర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అంటే టీ అండి. టీ అనే దాన్ని సబ్స్టిట్యూషన్గా తీసుకున్నాం కాబట్టి టీని దాని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాం. 1/cos అంటే సీకెండ్ స్క్వేర్ టీ డిటి. ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ డిటి అంటే tan t ప్లస్ సి. tan t టీ ప్లేస్లో సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అని తీసుకున్నాం కాబట్టి ఎక్స్ ఈ పవర్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసేసా. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చిందండి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ కొసీకెండ్ స్క్వేర్ ఎక్స్ బై ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ హోల్ పవర్ 5. ఇంటిగ్రల్ కొసీకెండ్ స్క్వేర్ ఎక్స్ బై ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ హోల్ పవర్ 5. డినామినేటర్లో ఈ ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ మొత్తాన్ని నేను టీగా తీసుకున్నానండి. ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ ఈక్వల్ టు టీ. ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ ఈక్వల్ టు టీగా తీసుకున్నాం. ఫస్ట్ దీనికి డెరివేటివ్ని చేయాలి కాబట్టి ఏ అనేది కాన్స్టెంట్ 0, బి అనేది కూడా కాన్స్టెంట్, ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది. కాట్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ కొసీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. ఈ బీని కూడా ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్తున్నా
మైనస్ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 1/b dt. న్యూమరేటర్ని ఒకసారి చూసినట్లయితే కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మాత్రమే ఉంది. ఇక్కడ ఇంకా నాకు ఎక్స్ట్రా మైనస్ ఉంది కాబట్టి మైనస్ను కూడా ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళిపోతున్నా. కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1/b dt. అంటే ఇప్పుడు నాకు కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో మైనస్ 1/b dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. దాని ప్లేస్లో కనుక నేను మైనస్ 1/b ఇంటిగ్రల్ dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఇక్కడ a ప్లస్ బి కాటెక్స్, a ప్లస్ బి కాటెక్స్ అంటే సబ్స్టిట్యూషన్ ఏం తీసుకున్నాం, టీగా తీసుకున్నాం. నేను టీని పెట్టేసా. పవర్ 5 ఉంది కాబట్టి పవర్ 5 మైనస్ 1/b ఇంటిగ్రల్ 1/t⁵ dt అంటే మైనస్ 1/4t⁴ ప్లస్ సి. దీన్ని డైరెక్ట్గా ఏ విధంగా వేసానంటే x⁴n ఫార్ములాకి నేను ఒక షార్ట్ కట్ చెప్పానండి. పవర్లో 1 యాడ్ చేసి డినామినేటర్లో 1 యాడ్ చేస్తే దాని ఫార్ములా అనేది వచ్చేస్తుంది. అలాగే దీనికి పవర్లో 1 సబ్ట్రాక్ట్ చేసి ఇంటూలో ఉన్నదానికి ఒక 1 సబ్ట్రాక్ట్ చేసి వేసేస్తే దీని ఫార్ములా వచ్చేస్తుందండి. మైనస్ సైన్ ఎడిషనల్గా పెట్టాలి. పవర్లో 1 లెస్ చేసి ఆ లెస్ చేసిన టర్మ్నే ఇక్కడ మల్టిప్లై చేస్తే దీన్ని ఉన్న ఫార్ములా అనేది మనకు వచ్చేస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/4b 1/t⁴ అంటే t అంటే సబ్స్టిట్యూషన్ a ప్లస్ b cot x హోల్ పవర్ 4 కాబట్టి 4 ప్లస్ సి. ఆన్సర్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. 1/4b ఇంటూ 1/a ప్లస్ b cot x హోల్ పవర్ 4 ప్లస్ సి. మనకు ఆన్సర్ అనేది ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 2x ప్లస్ 1/x² ప్లస్ x ప్లస్ 1 dx గివెన్ 2x ప్లస్ 1/x² ప్లస్ x ప్లస్ 1 dx. ఈ డినామినేటర్లో ఉన్న ఈ x² ప్లస్ x ప్లస్ 1 మొత్తాన్ని నేను టీగా సబ్స్టిట్యూషన్ తీసుకున్నా. x² డెరివేటివ్ అంటే 2x ప్లస్ 1 హోల్ dx ఈక్వల్ టు dt అనేది నాకు వచ్చింది. అంటే 2x ప్లస్ 1 అనేది న్యూమరేటర్లో ఉంది, dx కూడా న్యూమరేటర్లో ఉంది. అంటే 2x ప్లస్ 1 dx ప్లేస్లో నేను dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. అంటే ఈ మొత్తం ప్లేస్లో dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. డినామినేటర్ ప్లేస్లో నేను దాన్ని సబ్స్టిట్యూషన్ టీగా తీసుకున్నాను కాబట్టి దాని ప్లేస్లో టీ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. ఇంటిగ్రల్ 1/t dt అంటే లాగ్ mod t ప్లస్ సి. లాగ్ mod t అంటే t అంటే సబ్స్టిట్యూషన్ ఏదైతే తీసుకున్నామో దాన్ని సబ్స్టిట్యూట్ చేసేసాం. లాగ్ mod x² ప్లస్ x ప్లస్ 1 ప్లస్ సి. ఆన్సర్ అనేది ఈ విధంగా వస్తుందండి. లాగ్ mod x² ప్లస్ x ప్లస్ 1 ప్లస్ సి. దీన్ని ఇంత ప్రాసెస్ లేకుండా ఇంకా సింపుల్గా కూడా చేయొచ్చండి. అది ఎలా అంటే ఇది జస్ట్ షార్ట్ కట్ అండి. ఇంటిగ్రల్ 2x ప్లస్ 1/x² ప్లస్ x ప్లస్ 1 dx. ఇది మనకిచ్చిన క్వశ్చన్ అయితే ఇదండి. ఫస్ట్ డినామినేటర్లో ఉన్నదాన్ని నేను కాసేపు f(x)గా తీసుకున్నానండి. f(x)గా తీసుకున్నా. f(x)కి డెరివేటివ్ కడితే వచ్చేది f'(x) అండి. అంటే f(x) ఈ టర్మ్ ఈ ఫంక్షన్ తీసుకున్నాను కాబట్టి డినామినేటర్లో ఉన్న టర్మ్ మొత్తానికి నేను డెరివేటివ్ను అప్లై చేస్తున్నా. డెరివేటివ్ను అప్లై చేస్తే 2x ప్లస్ 1 అనేది వస్తుంది. అది న్యూమరేటర్లో ఉంది. అంటే f'(x)గా అది న్యూమరేటర్లో ఉన్నది. ఇంటిగ్రల్ f'(x) న్యూమరేటర్లో ఉన్నది f(x). అంటే డినామినేటర్లో ఉన్నదాన్ని నేను f(x) అని గనక తీసుకున్నట్లయితే డినామినేటర్లో ఉన్నది f'(x). అంటే దీనికి డెరివేటివ్ను ఫైండ్ అవుట్ చేస్తే నాకు 2x ప్లస్ 1 అనేది వస్తుంది. అంటే f'(x)f(x). దీనికి ఫార్ములా ఏంటంటే లాగ్ mod f(x) ప్లస్ సి. లాగ్ mod f(x) ప్లస్ సి. లాగ్ mod f(x) అని దేన్ని తీసుకున్నామండి మనం? డినామినేటర్లో ఏదైతే ఉందో దాన్ని f(x)గా తీసుకున్నాం. x² ప్లస్ x ప్లస్ 1 ప్లస్ సి. సింగిల్ స్టెప్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్
cos x plus sin x by root 1 plus sin 2x dx. Integral cos x plus sin x by square root 1 plus sin 2x dx. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చేంజ్ చేసుకుంటున్నానండి. ఆ చేంజ్ ఏ విధంగా చేస్తున్నానంటే, నాకు ట్రిగ్నామెట్రీలో ఒక ఐడెంటిటీ తెలుసు, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఆ ఐడెంటిటీని నేను ఈ 1 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఆ 1 ప్లేస్లో నేను సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. సైన్ 2x అంటే 2 sin x cos xగా రాసుకోవచ్చండి. 2 sin x cos xగా రాసా. ఈ మొత్తాన్ని మనం sin x ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్గా దీన్ని మనం రాసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ మిగులుతుంది. న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయ్యి ఇంటిగ్రల్ 1 dx. ఇంటిగ్రల్ 1 dx అంటే ఎక్స్ ప్లస్ సి అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 1 ప్లస్ log x హోల్ పవర్ n బై x. ఇంటిగ్రల్ 1 ప్లస్ log x హోల్ పవర్ n బై x dx. ఇక్కడ 1 ప్లస్ log x అని నేను టీగా తీసుకుంటున్నానండి. 1 ప్లస్ log x ఈక్వల్ టు టీగా తీసుకుంటున్నా. దీనికి ఫస్ట్ మనం డెరివేటివ్ని అప్లై చేయాలి కాబట్టి డెరివేటివ్ని అప్లై చేస్తే log xకి డెరివేటివ్ 1 బై x dx ఈక్వల్ టు dt. 1 బై x dx క్వశ్చన్లో 1 బై x dx ప్లేస్లో నేను dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 1 బై x dx ప్లేస్లో dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం. 1 ప్లస్ log x అంటే టీగా సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం కాబట్టి దాని ప్లేస్లో టీఎన్ఎస్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం. పవర్ n కాబట్టి n. ఇది ఎక్స్ పవర్ n ఫామ్లో ఉంది. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ n dx అంటే ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. అలాగే అదేవిధంగా ఇంటిగ్రల్ టీ పవర్ n dt అంటే టీ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ సి. టీ అంటే సబ్స్టిట్యూషన్ ఏదైతే తీసుకున్నాం 1 ప్లస్ log x, దాన్ని అదేవిధంగా దాని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ log x హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ సి. ఆన్సర్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. 1 ప్లస్ log x హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ సి. ఈ విధంగా మనకు ఆన్సర్ అనేది వస్తుందండి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 1 by x log x dx. ఇంటిగ్రల్ 1 by x log x dx. log x ని నేను ఇక్కడ టీగా తీసుకుంటున్నానండి. log x ఈక్వల్ టు టీ. log xకి డెరివేటివ్ 1 by x. 1 by x dx ఈక్వల్ టు dt. క్వశ్చన్లో ఇప్పుడు నాకు 1 by x dx ఎక్కడైతే ఉందో అక్కడ dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అంటే ఇంటిగ్రల్ 1 by x dx. 1 by x dx ఈ మొత్తం ప్లేస్లో నేను dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. ఇంకా నాకు 1 by log x ఒకటే ఉంది. 1 by log x అంటే టీగా సబ్స్టిట్యూషన్ తీసుకున్నాను కాబట్టి టీ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. ఇంటిగ్రల్ 1 by t dt, దానికి ఫార్ములా log mod t ప్లస్ సి. log t అంటే సబ్స్టిట్యూషన్ ఏదైతే తీసుకున్నామో దాన్ని ఆ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి log x ప్లస్ సి. log mod log x ప్లస్ సి. ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది. log mod log x ప్లస్ సి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ sin of log x by x dx. ఇంటిగ్రల్ sin of log x by x dx. ఇక్కడ కూడా నేను log xని టీగా సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నా. దీనికి డెరివేటివ్ని అప్లై చేస్తే 1 by x dx ఈక్వల్ టు dt అనేది వచ్చింది. 1 by x dx ప్లేస్లో dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నామండి. అంటే 1 by x dx ప్లేస్లో dt సైన్, ఇక్కడ log x ని టీగా మనం సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం కాబట్టి log x ప్లేస్లో t అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసేసాం. ఇంటిగ్రల్ sin t dt అంటే మైనస్ కాస్ t ప్లస్ సి. మనం టీ అనే సబ్స్టిట్యూషన్ ఏదైతే తీసుకున్నామో దాన్ని మళ్ళీ దాని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాం. టీ అంటే log x, కాస్ ఆఫ్ log x, కాస్ ఆఫ్ log x ప్లస్ సి మైనస్ కాస్ ఆఫ్ log x ప్లస్ సి. ఆన్సర్ మనకి ఏ విధంగా వచ్చిందంటే మైనస్ కాస్ ఆఫ్ log x ప్లస్ సి అనే విధంగా మనకు ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ కాస్
రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ కాస్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ నేను రూట్ ఎక్స్ని రూట్ ఎక్స్ని టీగా సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నాను. డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్కి డెరివేటివ్ను ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నేను దీన్ని డెరివేటివ్ను ఫైండ్ అవుట్ చేస్తున్నా. రూట్ ఎక్స్కి డెరివేటివ్ ఏంటంటే 1/2 రూట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. 1/2 రూట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. ఇక్కడ నేను క్వశ్చన్లోకి వెళ్తే నాకు రూట్ ఎక్స్ మాత్రం ఉందండి, 1/రూట్ ఎక్స్ మాత్రం ఉంది, 2 అనేది లేదు. ఈ 1/2ని ఈజ్ ఈక్వల్ టు అవతలకు పంపిస్తున్న 1/రూట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 2 డిటి. ఇప్పుడు 1/రూట్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో 2 డిటి అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 1/రూట్ ఎక్స్ డిఎక్స్ దీని ప్లేస్లో 2 డిటిని, 2 అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రల్ డిటి అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. కాస్ రూట్ ఎక్స్ అంటే సబ్స్టిట్యూషన్ టీగా తీసుకున్నాం కాబట్టి టీ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసేసాం. 2 అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రల్ కాస్ టీ డిటి అంటే సైన్ టీ, ఇంటిగ్రల్ కాస్ టీ డిటి అంటే సైన్ టీ ప్లస్ సి. 2 సైన్ టీ అంటే సబ్స్టిట్యూషన్ రూట్ ఎక్స్ అని తీసుకున్నాం కాబట్టి రూట్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఆన్సర్ ఈ విధంగా వచ్చిందండి. 2 సైన్ రూట్ ఎక్స్ ప్లస్ టీ. 2 సైన్ రూట్ ఎక్స్ ప్లస్ సి ఆన్సర్ అనేది నాకు ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 1/x ప్లస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 డిఎక్స్. ఇంటిగ్రల్ 1/x ప్లస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 డిఎక్స్. ఇక్కడ స్క్వేర్ రూట్ లోపల ఉన్న ఫంక్షన్ని నేను టీ స్క్వేర్గా తీసుకుంటున్నానండి. టీ స్క్వేర్ ఇప్పుడు వరకు టీగా తీసుకున్నారు కదా సార్, ఇప్పుడు టీ స్క్వేర్ ఏంటి? ఇక్కడ స్క్వేర్ రూట్ లోపల ఉందండి ఫంక్షన్. ఆ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవడం కోసం నేను టీ స్క్వేర్గా సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నా. ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు టీ స్క్వేర్. లేదు అంటే రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2ని టీగా కూడా తీసుకోవచ్చండి. నెక్స్ట్ దాన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. అప్పుడు మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఏదైనా మనకి ఈక్వలే కాబట్టి 2 స్టెప్స్ అనేవి మనకి కలిసి వస్తున్నాయి కాబట్టి నేను ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యాను. ఫస్ట్ నేను దీనికి డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. డిఎక్స్ ఈక్వల్ టు టీ స్క్వేర్కి డెరివేటివ్ 2t dt, ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాని అప్లై చేయాలి. డిఎక్స్ ఈక్వల్ టు 2t dt అనేది నాకు వచ్చింది. అంటే డిఎక్స్ ప్లేస్లో 2t dt అనే దాన్ని నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంటే డిఎక్స్ ప్లేస్లో 2t dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసిన దాని ప్లేస్లో ఇంటిగ్రల్ 1 ఈ ఎక్స్ ప్లస్ 3ని ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 1గా రాసుకోవచ్చండి. ఇంటూ రూట్ ఎక్స్ ప్లస్ 2 అంటే టీ స్క్వేర్గా తీసుకున్నాం కాబట్టి టీ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేసా. డిఎక్స్ అంటే మనకి ఏదైతే వచ్చిందో దాన్ని దాని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసా. 2t dt. ఇంటిగ్రల్ 1/x ప్లస్ 2 అంటే టీ స్క్వేర్ అనే సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం కాబట్టి 1 ప్లస్ టీ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి టీ ఒకటే మిగులుతుంది. 2t dt. ఇక్కడ టీ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 అనేది కాన్స్టెంట్ ముందుకు వచ్చేస్తే ఇంటిగ్రల్ 1/1 ప్లస్ టీ స్క్వేర్ dt. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ టీ స్క్వేర్ dt ఈ విధంగా వస్తుందండి. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఫార్ములాలో ఉంది. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అండి. దీనికి 1/1 ప్లస్ టీ స్క్వేర్ dt కాబట్టి tan ఇన్వర్స్ టీ ప్లస్ సి. టీ అంటే సబ్స్టిట్యూషన్ మనం టీ స్క్వేర్ని తీసుకున్నాం. దీని నుంచి టీ వాల్యూ రాసుకోవాలంటే టీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 అంటే టీ ప్లేస్లో నేను స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2ని సబ్స్టిట్యూట్ చేసా. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది. 2 tan ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ సి ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటిగ్రల్ a ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 బై b ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ సి డిఎక్స్. గివెన్ ఇంటిగ్రల్ a ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 బై b ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ సి. డినామినేటర్లో ఏదైతే ఉందో దాన్ని సబ్స్టిట్యూషన్గా తీసుకున్న b ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ సి ఈక్వల్ టు
టీగా తీసుకున్నా, బి కాన్స్టెంట్ ఎక్స్ పవర్ ఎన్కి డెరివేటివ్ ఏంటంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 dx ఈక్వల్ టు dt, b ఇంటూ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 dx ఈక్వల్ టు dt. బి అనను కూడా ఈజ్ ఈక్వల్ టు అవతలు తీసుకెళ్ళిపోతున్నా, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 dx ఈక్వల్ టు 1/bn dt. అంటే ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 dx ప్లేస్లో 1/bn dt అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే ఈ పార్ట్ మొత్తంలో నేను 1/bn dt అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే a/bn, అంటే ఇక్కడ క్వశ్చన్లో నాకు ఎక్స్ట్రా ఏ అనేది ఉంది, దాన్ని కూడా బయటికి రాసేస్తే a/bn 1/b ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ సి అనే దాన్ని సబ్స్టిట్యూషన్ టీగా తీసుకున్నాం కాబట్టి దాని ప్లేస్లో టీ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే a/bn ఇంటిగ్రల్ 1/t dt అనేది వచ్చిందండి. a/bn ఇంటిగ్రల్ 1/t dt అంటే లాగ్ మోడ్ టీ అండి. ఇంటిగ్రల్ లాగ్ మోడ్ టీ ప్లస్ సి, a/bn లాగ్ మోడ్ టీ అంటే సబ్స్టిట్యూషన్ ఏదైతే తీసుకున్నామో దాని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే బి ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ సి ప్లస్ కాన్స్టెంట్లు కొంచెం డిఫరెన్స్ ఉండాలి కాబట్టి దీన్ని నేను C1గా తీసుకుంటున్నానండి. ఆల్రెడీ ఇక్కడ టీ అనే సబ్స్టిట్యూషన్లో సి అనేది ఉంది కాబట్టి నాకు తేడా తెలియడం కోసం మాత్రమే నేను వేరియేషన్ చూపించడం కోసం మాత్రమే C1గా తీసుకున్న కాన్స్టెంట్ C1. దీని యొక్క ఆన్సర్ ఏంటంటే a/bn ఇంటూ లాగ్ మోడ్ b ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ సి ప్లస్ C1. a/bn log mod b ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ సి ప్లస్ C1 అని ఆన్సర్ అనేది ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x పవర్ 4 ప్లస్ 1 dx. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x పవర్ 4 ప్లస్ 1 dx. ఇక్కడ న్యూమరేటర్లో నేను ఎక్స్ స్క్వేర్ని కామన్ తీస్తున్నానండి. కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ని కామన్ తీస్తే 1 ప్లస్ 1/x స్క్వేర్ బై డినామినేటర్లో కూడా ఎక్స్ స్క్వేర్ని కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ dx. ఇక్కడ కామన్ తీసిన న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్, డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయాయి. అంటే ఇంటిగ్రల్ 1 ప్లస్ 1/x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ dx నాకు ఈ విధంగా వచ్చింది. దీన్ని b అని తీసుకుంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఫామ్లో ఉందండి. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 2ab, a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 2ab ఈ విధంగా రాసుకోవచ్చు. ఈ విధంగా రాసుకుంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 2ab, a అంటే x, b అంటే 1/x, ఆ x క్యాన్సిల్ అయిపోయి 2 అనేది మిగిలింది. ఇప్పుడు దీన్ని ఫార్ములాలోకి మనం కన్వర్ట్ చేయాలి అంటే x మైనస్ 1/x అని టీగా సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. x మైనస్ 1/x అని సబ్స్టిట్యూషన్గా తీసుకోవాలి. xకి డెరివేటివ్ 1/xకి మైనస్ 1/x స్క్వేర్, మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 1/x స్క్వేర్ dx ఈక్వల్ టు dt అనేది వచ్చింది. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 2 అంటే ఇంటిగ్రల్ 1 ప్లస్ 1/x స్క్వేర్ dx ప్లేస్లో నేను dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసేసా 1/t స్క్వేర్ ప్లస్ 2 అనేది వచ్చింది. ఈ 2ను కూడా మనం ఏ విధంగా మార్చి రాసుకోవచ్చు అంటే t స్క్వేర్ ప్లస్ 2ని √2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు అండి. √2 హోల్ స్క్వేర్గా మనం రాసుకున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ dx ఈ ఫామ్లోకి వచ్చేసింది. దీని యొక్క ఫార్ములా ఏంటంటే 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ సి, 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ సి. 1/a ప్లేస్లో √2 ఉంది కాబట్టి √2, tan ఇన్వర్స్ x అంటే t కాబట్టి t/√2 ప్లస్ సి.
టీ అంటే సబ్స్టిట్యూషన్ మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని టీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేసా ఎక్స్ మైనస్ 1/x/√2. ఈ న్యూమరేటర్లో ఉన్న ఎక్స్ని నేను ఎల్సిఎం తీసానండి. ఎల్సిఎం తీస్తే ఎక్స్ మైనస్ 1/x/√2. ఇక్కడ ఎల్సిఎం తీస్తే నాకేమొచ్చిందంటే x² మైనస్ 1/x/√2 అనేది వచ్చింది. ఇది న్యూమరేటర్లో డినామినేటర్ కాబట్టి కిందకు వచ్చి మల్టిప్లై అవుతుందండి, √2x అవుతుంది. నాకు ఫైనల్ ఆన్సర్ ఈజ్ 1/√2 tan ఇన్వర్స్ x² మైనస్ 1/√2x ప్లస్ సి. ఆన్సర్ అనేది మనకి ఈ విధంగా వచ్చిందండి. దీంట్లో ఇంకా ఈ మెథడ్లో అంటే మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అనే మెథడ్లో ఇంకా కొన్ని సమ్స్ ఉన్నాయి. ఆ సమ్స్ ఏంటో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.